ఒక రాష్ట్రము విడిపోయిన తర్వాత ఇంత పెద్ద రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, 19లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఈ 11 సంవత్సరాల్లో రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా గెజిట్ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ ముగ్గురు కూడా, ఈ 3 ప్రభుత్వాలు కూడా? 2014లో ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత 2019 నుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా గతంలో 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ పాలనాపరమైన అడ్డంకులు రాజధానికి రాకూడదు, ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చెయ్యాలి అనే ఆలోచన, దీర్ఘకాలిక ఆలోచన ఉండింటే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గా ఉండాలనుకుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గెజిట్ తీసుకొచ్చినట్టయితే 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి నాటకమాడి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా ఇప్పటికే న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు.